జూలై 2, 1912 విలిస్కా సిటీలోని ఒక బ్రిడ్జ్ మీద కూర్చొని జాన్ అలాగే విక్కీ వాళ్ళు నెక్స్ట్ చేయబోయే దొంగతనం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈసారి మనం చేయబోయే దొంగతనం ఎలా ఉండాలంటే మన ఇద్దరి లైఫ్ సెటిల్ అయిపోవాలంటాడు జాన్. అవును జాన్, ఎన్ని రోజులని మనం ఇలా చిల్లర దొంగతనాలు చేస్తామని చెప్పు. నువ్వు చెప్పినట్లు ఈసారి ఖచ్చితంగా పెద్ద దొంగతనం చేసి తీరాలి అని విక్కీ కూడా అంటాడు. దాంతో ఇద్దరు దొంగతనం చేయడానికి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే సిటీకి దూరంగా ఒంటరిగా ఉండే ఇళ్లలో తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసి ఆ ఇంట్లో ఉన్న డబ్బుని అలాగే విలువైన వస్తువుల్ని కొట్టేయాలని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు ఆ ప్లానే వాళ్ళ ప్రాణాలు తీయబోతుందని. అయితే విక్కీ జాన్ అనుకున్నట్లే సిటీకి దూరంగా ఉండే తాళం వేసిన ఒక ఇంటిని టార్గెట్ చేశారు. తర్వాత రోజు రాత్రి దొంగతనం చేయడానికి ఉపయోగపడే వస్తువుల్ని పట్టుకొని అర్ధరాత్రి వెళ్లి టార్గెట్ చేసిన ఇంటి తలుపులను పగలగొడతారు. అలా తాళాలు పగలగొట్టగానే అక్కడ ఉన్నట్టుండి గాలి వీస్తుంది. ఆకాశంలో ఉరుములు రావటం మొదలయ్యాయి. దాంతో విక్కీ, ఇదేంటి ఉన్నట్టుండి ఆకాశంలో ఈ మెరుపులు, మనం పని తొందరగా ముగించాలి, వర్షం పడేలా ఉంది, పద జాన్ లోపలికి అంటాడు. ఇద్దరు అర్ధరాత్రి చీకట్లో చిన్న టార్చ్ లైట్ వేసుకుని ఇంట్లో అడుగు పెడతారు. వాళ్ళ అడుగు పెట్టగానే డోర్ సడన్ గా క్లోజ్ అవుతుంది. డోర్ దానంతటది క్లోజ్ అయింది అని భయంగా నిల్చొని చూస్తూ ఉంటాడు జాన్. బయట గాలికి డోర్ క్లోజ్ అయి ఉంటుంది. నువ్వు అలా నిల్చొని చూసే బదులు వచ్చి పని చూడరా అంటాడు విక్కీ. ఇంకా ఇద్దరు అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో జాన్ ఎదురుగా ఒక వింత ఆకారం ప్రత్యక్షమవుతుంది. ఆ ఆకారం చూసిన జాన్ సడన్ గా అరుస్తాడు. ఏ, ఎందుకు అలా అరుస్తున్నావు, నోరు మూయ్ అంటూ నోరుని గట్టిగా చేత్తో నొక్కుతాడు విక్కీ. అది కాదు, ఈ ఇంట్లో ఎవరు ఉన్నారని భయంతో చెప్తా ఉంటాడు జాన్. మనం తప్ప ఈ ఇంట్లో ఎవరూ లేరు, ముందు బెడ్రూమ్ ఎక్కడుందో చూడు, అక్కడే మనకు కావాల్సిన డబ్బులు వస్తువులు ఉంటాయి అని ఇద్దరు బెడ్రూమ్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళకి బెడ్రూమ్ దొరుకుతుంది. అందులోకి భయంగా డోర్ ఓపెన్ చేసి వెళ్తారు. అప్పుడు కూడా డోర్ సడన్గా క్లోజ్ అవుతుంది. దాంతో జాన్ డోర్ తీయడానికి ట్రై చేస్తాడు, కానీ డోర్ లాక్ అవుతుంది. డోర్ దానంతటదే లాక్ అయిందేంటి, ఇప్పుడేం చేయాలి, మనం డోర్ సంగతి తర్వాత చూద్దాం, ముందు ఆ బీరువా ఓపెన్ చేద్దాం రా అంటాడు విక్కీ. అలా వాళ్ళు బీరువా తాళం ఓపెన్ చేస్తూ ఉండగా వాళ్ళకి ఒక చిన్న పిల్ల ఏడుపు శబ్దం వినిపిస్తుంది. చెప్పానా, ఈ ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పానా అంటాడు భయంతో జాన్. ఉండు, బయటికి వెళ్ళి చూస్తాను విక్కీ. డోర్ టచ్ చేయగానే ఎవరో డోర్ని పదా బాదుతూ, నా పిల్లల్ని ఏం చేయకండి, కావాలంటే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని ఏడుస్తూ ఒక మహిళ డోర్ కొడుతూ అరుస్తూ ఉంటుంది. దాంతో నిజంగా ఇంట్లో ఎవరు ఉన్నారు, కానీ ఎవరై ఉంటారు అని భయంతో ఆలోచిస్తూ ఉంటాడు విక్కీ. ఒకవేళ ఈ ఇంట్లో దెయ్యాలేమైనా ఉన్నాయా అని అనుకుంటూ భయంతో ఎవరు మాట్లాడేది అని అడుగుతాడు విక్కీ. దాంతో ఆ శబ్దాలు అరుపులు ఆగిపోతాయి. తర్వాత ఆ డోర్ ఓపెన్ అవుతుంది. దాంతో విక్కీ అలాగే జాన్ రూమ్ నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళకి చీకట్లో 4 పిల్లలు కనిపిస్తూ కోపంగా వారిపై చూస్తూ ఉంటారు. మళ్ళా అంతలోనే మాయమైపోతారు. హే, ఎవరక్కడ అని విక్కీ అడుగుతూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో సడన్గా ఒక అతను గొడ్డలి పట్టుకుని విక్కీని నరకటానికి వస్తూ ఉంటాడు. అది చూసిన వెంటనే విక్కీ అలాగే జాన్ పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు అలా పరిగెడుతూ ఉండగా చంపేయండి డాడీ వాళ్ళని అంటూ అరుపులు వస్తూ ఉంటాయి. ఇంకా అరుపులకు భయపడి విక్కీ అలాగే జాన్ భయంతో ఇంటి నుండి బయటికి పరిగెడతారు. ఇంతలో గొడ్డలి పట్టుకున్న మనిషిని చూస్తూ విక్కీ మెట్లు జారి కింద పడిపోతాడు. జాన్ ఎంత లేపినా విక్కీ లేవడు. దాంతో జాన్ భయంతో ఇంటి బయటికి పారిపోతాడు. బయట ఏమో ఉరుములతో కూడిన వర్షం. చుట్టూ చూస్తాడు, ఎవ్వరు ఉండరు. దాంతో జాన్ భయంతో రోడ్డు వైపు పరిగెడతాడు. ఒక కారు ఎదురొస్తుంది. వెంటనే హెల్ప్ అడిగి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీసులకి జరిగిందంతా చెప్తాడు. నా ఫ్రెండ్ విక్కీ నేను దొంగతనంకి వెళ్ళిన ఇంట్లో వాళ్ళు గొడ్డలతో విక్కీని నరికి చంపారు, నేను వారి నుంచి తప్పించుకున్నాను అని చెప్తాడు. దాంతో వెంటనే పోలీసులు ఆ ఇంటికి వెళ్తారు. అయితే విక్కీ గొడ్డలతో నరకటం వల్ల చనిపోలేదని, మెట్ల మీద నుంచి జారిపడి తలకి బలమైన గాయం అవడం వల్ల చనిపోయాడు. అలాగే విక్కీ జాన్ వెళ్ళిన ఆ ఇంట్లో ఎవరూ లేరని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే 8 మంది 20 రోజుల క్రితమే చనిపోయారు కాబట్టి. కానీ జాన్ పోలీసుల మాటలు నమ్మలేదు. నిజంగా ఆ ఇంట్లో మనుషులు ఉన్నారు, వాళ్ళ మాటలు నేను విన్నానంటాడు. కానీ జాన్ మాటలు పోలీసులు ఎవ్వరూ పట్టించుకోరు. అయితే పోలీసులు నమ్మే రోజు కొన్ని రోజులు గడిచాక వచ్చింది. ఆ ఇంట్లో రాత్రిపూట చిన్నపిల్లల ఏడుపులు, అలాగే మాకు సాయం చేయండి, మమ్మల్ని చంపకండి అని అరుపులు అటుగా వెళ్ళి వాళ్ళకి వినిపిస్తున్నాయని చాలామంది పోలీసులకి కంప్లైంట్ చేశారు. దాంతో ఆ ఇంటి మీద పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఆ ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయని కన్ఫర్మ్ చేశారు. దాంతో ఆ ఇంటిని ఒక హాంటెడ్ హౌస్గా కన్ఫర్మ్ చేశారు. అంటే ఆ ఇల్లు ఒక దెయ్యాల ఇల్లు. అయితే ఈ ఇల్లు హాంటెడ్ హౌస్గా ఎందుకు మారింది, ఆ ఇంట్లో నిజంగా దెయ్యాలున్నాయా
ఆ ఇంట్లో వాళ్ళు ఎలా చనిపోయారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే మనం ఆ ఇంటి గురించి తెలుసుకోవాలి. బట్ తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రక్తం కలర్లో ఎర్రగా ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా కొట్టండి. అమెరికా దేశంలో విలిస్కా సిటీలో 1912 జూన్ 9న ఒక సంఘటన జరిగింది. అదేంటంటే సుమారు ఉదయం 3 గంటల సమయంలో ఒక ఇంట్లో 8 మందిని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. ఆ ఇంట్లో ఆ రోజు ఇంటి ఓనర్ మోర్, అతని భార్య, వారి 4 పిల్లలు, అలాగే ఆ రోజు రాత్రికి వచ్చిన 2 అతిథులు ఉన్నారు. ఆ 8 మంది కూడా 3 గంటల సమయంలో అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపబడ్డారు. అయితే మూర్ తమ్ముడు మార్నింగ్ ఇంటి తలుపులు తెరవగానే ఆ ఇంట్లో ఉన్న 8 మంది రక్తపు మడుగులో పడి ఉన్నారు. దాంతో వాళ్ళను చూసి షాక్ అయిన మూర్ తమ్ముడు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు వచ్చి ఇంటిని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే బాడీస్ ని పోస్ట్ మార్టం కి పంపారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది ఏంటంటే ఎవరో అతి దారుణంగా గొడ్డలితో వారిని నరికి చంపారని వచ్చింది. దాంతో పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మూర్ తమ్ముడిని ఇంట్రాగేషన్ చేస్తారు. బట్ పోలీసులకి ఎటువంటి క్లూ దొరకలేదు. అలాగే ఇంకా చాలా మంది అనుమానితుల్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు, కానీ ఎలాంటి ఫలితం ఉండదు. జరిగిన హత్యల గురించి చిన్న క్లూ కూడా దొరకదు. దీంతో మీడియాలో విలిస్కా యాక్స్ మర్డర్స్ కేస్ ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంది. అయితే పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఒక చిన్న క్లూ దొరికింది. అదేంటంటే విలిస్కా సిటీలో హెన్రీ లీ అనే అతను విలిస్కాలో 8 హత్యలు జరిగిన చాలా రోజుల తర్వాత అతని తల్లిని మరియు అమ్మమ్మను హెన్రీ లీ గొడ్డలితో వాళ్ళని నరికి చంపాడు. అయితే అతనే వాళ్ళ అమ్మను చంపినట్లే మూర్ ఫ్యామిలీని కూడా గొడ్డలితో నరికి చంపి ఉంటాడని చాలా మంది అనుకున్నారు. కానీ అతనే 8 హత్యలు కూడా చేశాడని ఎవిడెన్స్ లేకపోవడంతో ప్రూవ్ చేయలేకపోయారు. అందుకే నేటికి విలిస్కా సిటీలో ఆ ఇంట్లో జరిగిన హత్యలు నేటికి ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉన్నాయి. వాళ్ళని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, పాపం వాళ్ళు చనిపోయే సమయంలో ఎంత నరకం అనుభవించారు. నిజంగా ఈ ఘటన చరిత్రలో ఒక సంచలనం. అయితే ఇవి ఇలా పక్కన పెడితే ఆ ఇంట్లో చనిపోయిన వారు ఆత్మల ఎక్కడే ఆ ఇంట్లో తిరుగుతున్నారని మనం ఫస్ట్ లో చెప్పుకున్న జాన్ చెప్పడం వల్ల బయటికి తెలిసింది. అలాగే చాలా మంది అటుగా వెళ్ళిన వారు కూడా నేటికి చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈ ఇంట్లో మీరు కూడా ఒక రాత్రి గడపాలనుకుంటే $400 ఇచ్చి గడపొచ్చు. అయితే ఆ ఇంట్లో ఒక రాత్రి ఉన్నవాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ఇంట్లో చిన్నపిల్లల ఏడుపులు అలాగే వింతైన అరుపులు వినిపిస్తున్నాయని. అమెరికాలో ఈ ఇల్లు ఇప్పటికీ హాంటెడ్ హౌస్గానే ఉంది. ఈ ఇంటి మీద ది యాక్స్ మర్డర్స్ ఆఫ్ విలిస్కా అనే సినిమా కూడా వచ్చింది. ఎన్నో డాక్యుమెంటరీస్ వచ్చాయి, ఎన్నో కథలు వచ్చాయి. అందుకే మీకు ఈ ఇంటి గురించి చెప్తున్నాను. ఇంకా ఇలాంటి హర్రర్ స్టోరీస్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.